ఈ కార్యక్రమంలోకి మనకు ఆత్మీయులైన వాళ్ళందరినీ కూడా మనం తీసుకెళ్తాము. ఇవన్నీ ఇందా చెప్పిన ప్రకారం అవన్నీ కూడా మందిరానికి రాకముందు విడిగా మన జీవితంలో ఉండే వాటి మనం కంప్లీట్ గా పూర్తిగా ఆయన స్మరణలోనే మనం ఉండడానికి మనం ఉపయోగించుకునే సాధనాలుగా తీసుకుంటే, అంటే ఇప్పుడు ఈ ప్రసంగాల యొక్క లక్ష్యమేమో దాదాపు ఇక్కడికి వచ్చాను. నేను చెప్పదలుచుకుంటే అంటే ఎటు సత్సంగా మనకు భగవంతుడు మన అనుగ్రహ సత్సంగాలు జరిపించుకున్నాడు. సత్సంగాలు జరిపించుకున్నంత వరకు ఆయన మనసుకు కొంత తృప్తి వచ్చిందనేటువంటి దాఖలా కింద ప్రేరణనిచ్చి ఈ స్థలాన్ని ఏర్పరిచాడు. ఈ స్థలాన్ని ఏర్పరచుకుని కార్యక్రమాలు జరిపించుకుంటున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుని మరొకసారి ఆ విధంగానే కూర్చుని ఆ విధంగానే ఆయన సాన్నిధ్యమైన అనుకుని దీన్ని భావన చేస్తూ ఆయన సిద్ధాంతాన్ని గుర్తుపెట్టుకున్న ఆ ప్రకారం మన మనోభావాన్ని మన ఆచరణను నిత్యనూతనంగా రోజు కాలుచుట్లు ఎలా కలుపుకుంటున్నామో అన్నది నేను ఆ రీతిని మనస్సుని హృదయాన్ని నిత్యం క్షాళన చేసుకుంటూ ఆయన చెప్పిన పంథాల మనసు నడుపుకోవడం కోసం ప్రయత్నం చేసి వారి సాన్నిధ్యాన్ని మనకే కాక లోకానికి అంతటికి కూడా వారు ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నారు అన్న అనుభూతిని మనం కలిగించి వారిచ్చిన సన్నిధిని మనం సార్థకం చేసుకోవటం తగిన విషయాన్ని మననం చేసుకుందాము అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమంకి నేను సరైన జరిగింది. మామూలుగా ప్రసంగాలంటే ఎట్లా ఉంటాయంటే సాయిని లోకానికి పరిచయం చేయడం కోసం కనుక వారి చరిత్ర వారి లీలలు వాటి గురించి మాత్రమే చెప్పడం అంటూ ఉంటుంది. కానీ అది బహుకాలంగా ఎక్కువ సార్లుగా జరుగుతూ వచ్చింది. ఇది జరిగి చాలా కాలం అవుతుంది. అందుకని ఈ రీతిన మనం కొద్ది మందిమే అయినా సరే ఈ విషయాన్ని ఆకలింపు చేసుకుని కూర్చున్న వాళ్ళ మనం 10 మందిమైనా సరే దానివల్ల జరిగేటువంటి ప్రయోజనం ఎక్కువ ఉంటుంది మందిరానికి కానీ మనకే కానీ. కాబట్టి దీని మీద కేంద్రీకరించుకుంటూ ఆయన చెప్పిన మార్గంలో సాధన చేసుకుంటూ మన భావాన్ని మళ్ళీ నూతనం చేసుకోవడం ఎట్లా అని దాని గురించి చింతన మాత్రమే కేంద్రీకరించడమే దీని యొక్క లక్ష్యమైంది. ఈ కార్తీక పూర్ణిమ శుభ సందర్భంగా అరుణాచలంలో జరిగేటువంటి జ్యోతి ప్రదర్శన సందర్భంగా సాయి ఇక్కడ వారి చరిత్రలోనూ ఉపదేశాల్లోనూ వారి చేసినటువంటి బోధన మన హృదయంలో అదేవిధంగా ఉద్దీపింపజేసి మన హృదయంలో వారి చింతన అనేటువంటి చంద్రుడికి పూర్ణిమ కనిపించి మనకు మన జన్మలు సార్థకం కావడానికి వారి ఎప్పుడు కటాక్షం ఉంచాలని ప్రార్థిస్తూ నిన్నటి ప్రసంగంలో గురువును సేవించుకుంటంలో నిత్యము పూజ చేసుకునే ఇప్పుడు మనకు ఉండవలసిన భావము, దానికి అదనంగా సత్సంగం వంటి కార్యక్రమం, ఈ రెండు మాత్రమే కాక మన ఆత్మీయులైన అందరితోనూ మనం కలిసి మాట్లాడుకునేటప్పుడు యథాశక్తి ఈ గురువు అనుగ్రహాన్ని, గురువు యొక్క మహిమను వాళ్ళతో పంచుకుంటం ద్వారా మనకు ఆలోచించవలసింది, మాట్లాడవలసింది వేరొక విషయం లేకుండా ఉండేటట్టు చూసుకోవటం, తర్వాత వాళ్ళకు అత్యంతమైనటువంటి శ్రేయస్సు చేకూర్చడానికి మన వరకు మనం యత్నం చేయటం, ఈ మూడు కలిసి మన జీవితంలో అనన్య చింతన నిలుపుకునేందుకు చక్కటి సాధనంగా నిలుపుకోవాలని బాబా ఎలా సూచించారో 3 ఉదాహరణలతో చెప్పుకున్నాం. ఒకటి దాసరి మహారాజు గారిని కీర్తనలు చేయమని ప్రోత్సహించడం, రెండవది హేమాత్మంతులు చరిత్ర రాయమని ఆశీర్వదించడం, తర్వాత ఆ లీలల గురించి చింతన చేస్తే మహా విలువైనటువంటి ఆధ్యాత్మిక రహస్యాలు అందులో దొరుకుతాయి అని ఆశీర్వదించేటప్పుడు వారు చెప్పడం. ఇది కాక సూక్తి రూపంలో ఎవరే నన్నే స్మరిస్తూ నా మాటనే వింటూ నా గురించి మాట్లాడుతూ నా లీలనే గానం చేస్తూ నేనుగా మారిపోతాడో వారి కర్మ అంతమైపోతుంది అని ఈ 3-4 ద్వారా కూడా మన నిత్య జీవితంలో ఏ విధంగా అనన్య చింతన మనం నిలుపుకోవచ్చు, తద్వారా నిష్ఠ సభూరిలో అనేటువంటి దక్షిణను సమర్పించేటువంటి మన యత్నంలో ఇంకా సాఫల్యాలను ఎలా చెందవచ్చు అనే దాన్ని సూచించిన సంగతి నేను స్మరించాను. చివరికి ఈ సద్గురువు యొక్క సేవ ఆవశ్యకము అన్న విషయం గుర్తించిన తర్వాత సద్గురువును ఎన్నుకోవడం గురించిన విషయం తనకు అనేక సార్లు సత్సంగాల్లో చెప్పుకోవడం జరిగినా సందర్భానుసారంగా మరొకసారి స్మరిస్తాం. సద్గురువును పొందేటువంటి యత్నం మన పూర్వ ఋషులు నిర్దిష్టమైనటువంటి కొన్ని మార్గాల్ని మనకు అందించారు. మొదట సద్గురువు యొక్క ప్రాశస్త్యం మనసుకు తెలిసినట్టయితే ఆయన యొక్క ఆశ్రయం, దర్శనం మనకు లభించాలన్నటువంటి కోరిక ఆంతర్యంలో కలుగుతుంది.
ఇది ముఖ్యం. ఏ విషయం పైనైతే మనకు ప్రీతి ఉంటుందో అది లభించినప్పుడు దాన్ని శ్రద్ధతో వినియోగించుకునేటువంటి సామర్థ్యం మనకు ఉంటుంది. ఏ విషయం యొక్క ప్రాశస్త్యం మనకు తెలుస్తుందో దాని మీద అటువంటి అపేక్ష కలుగుతుంది. ఎట్లాగా విద్య ద్వారా మనస్సును వికసింపజేసుకుని విజ్ఞానాన్ని సాధిద్దామనే కోరిక కలిగినట్టయితే అభ్యసిద్దామనేటువంటి యత్నము, అభ్యాసంలో తీవ్రమైనటువంటి కృషి, శ్రద్ధ నిలబట్టం చూస్తాం మనం ప్రపంచంలో. అదే రీతిన సద్గురువు యొక్క సమాశ్రయం మనకు అవసరం అనేటువంటి సంగతి హృదయపూర్వకమైనటువంటి కోరిక ముందు లోపల జనించాలి. ఎక్కువ మందిని మనకు సద్గురువు యొక్క అనుగ్రహం లభించలేదే, ప్రత్యక్షమైన అనుభవం కలగలేదే అని మనం బాధపడతాం. కానీ దానిలో ఒక హేతు ఉన్నది. మొదట అప్పుడప్పుడు అనిపించడమే తప్ప మనసులో నిరంతరం మనం వెన్నంటి ఉండేటువంటి ఆకాంక్షలాగా అది నిలబడదు. అది కారణం. దీన్ని తాత్వికంగా వేదాంతంలో ఏం చెప్పారంటే, ముముక్షుత్వం తీవ్రతరం అయ్యేంత వరకు, వివేక వైరాగ్యాలు తీవ్రతరం అయ్యేంత వరకు మోక్షం లభించదు, జ్ఞానం లభించదు అని చెప్పారు. అంటే ఒక వ్యక్తి శాస్త్రాధ్యయనం వల్ల, వారి గురువు సేవించడం వల్ల తత్వజ్ఞానం కొంతవరకు పొందినప్పటికీ తెలిసినటువంటి ఆ తత్వజ్ఞానాన్ని నిత్య జీవితంలో అనుష్ఠించడం, వస్తువుల పట్ల వ్యక్తుల పట్ల తమకుండే భావాన్ని పూర్తిగా మార్చిపోవటం అనేటువంటి తీవ్ర రూపం ధరించేంత వరకు ప్రయోజనం ఉండదు. దీనినే భగవద్గీతలో కృష్ణుడు ఏమంటున్నాడంటే, ఇంద్రియ మనోనిగ్రహ ప్రధానము అని చెబుతున్నాడు. అందులో కూడా మనస్సును నిగ్రహించుకున్నట్టు ద్వారా ఇంద్రియాలను నిగ్రహించవలసింది అని సూత్రం కూడా చెప్పాడు. అట్లా కాక ఇంద్రియాలను మాత్రమే ఎవరు నిగ్రహించి మనస్సును విడిచిపెడుతున్నారో వాడు మిథ్యాచారి అని చెప్తున్నాడు. అక్కడ అన్నప్పుడు మనస్సును మాత్రమే నిగ్రహించకపోవటం అంటే కేవలం సుఖాలయంలో మాత్రమే రమించడం అనే భావం కాదు. మనస్సు ఇంద్రియాలతో భోగభాగ్యాలు సుఖాలు అనుభవించకుండా నిగ్రహించి మనస్సులో మాత్రమే ఆ సుఖాల గురించి భోగాల గురించి చింతన చేయటం అని మాత్రమే కాదు, మనస్సు నిరంతరం వాటి గురించి మాత్రమే చింతన చేయదు. రాగద్వేషపూరితమైన భావాలతో కూడా నిండి ఉంటుంది. సాత్విక రాజసిక భావాలతో అటువంటి యోచనలతో నిండుతుంది. అవన్నీ కూడా నిగ్రహించవలసి ఉంటుంది. దీన్ని మన పూర్వులు మన చేత అభ్యసింపజేయడం కోసం ఉపవాస వ్రతాల కింద పెట్టారు. అప్పుడు ఉపవసిస్తున్నప్పుడు బాహ్యంగా శరీరంతో ఉపవసించడం మాత్రమే కాక మనస్సు కూడా ఉపవసించవలసి వస్తుంది. తన ఇష్టదేవుల యొక్క సామీప్యంలో అది సదా వసించాలి. మనస్సు తన ఇష్టదైవం ఎందు, సద్గురువు ఎందు ఎంత తీవ్రంగా నిలవాలంటే తక్కిన విషయాలు తన మనస్సుకు తోచకుండా పోయేంత. ఎట్లయితే మనకు ఆసక్తికరమైనటువంటి కాలక్షేపంలో మనం నిమగ్నమై ఉన్నప్పుడు, ఎవరికి ఏది ఆసక్తి అయితే అది అందులో నిమగ్నమై ఉన్నప్పుడు ఆకలి తప్పికలు గుర్తు లేకుండా ఎట్లా పోతాయో, నిద్ర తూగకుండా ఎట్లా ఉండిపోతుందో దాని ఏమి ఉండేటువంటి అపేక్ష చేత, ఆ రీతిన తనకు ఇష్టదైవం మీద కానీ గురువు మీద కానీ ఉండేటువంటి ప్రీతి చేత ఆ శాస్త్రం నిమగ్నం అయి ఉన్నప్పుడు మనస్సు ఇంకా ఈ బయటి గురించి రజోగుణ తమోగుణ ప్రధానంగా ఆలోచించకుండా భావాన్ని పొందకుండా ఉండగలిగితే అప్పటిది మానసికమైన ఉపవాసం అవుతుంది. దానివల్ల సహజంగా శరీరం ఉపవాసించవలసి వస్తే అది పవిత్రకరం అవుతుంది. లేకపోతే ఇందాక భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన ఉదాహరణ శ్లోకం ఉటంకించుకున్నట్టు ఇంద్రియాలను మాత్రమే నిగ్రహించిన వాడవుతాడు, మనస్సు మాత్రం ఆకలికి గురైంది అనుకోండి, అప్పుడు ఉపవాసం యొక్క ఫలితం లేకుండా పోతుంది అని చెప్పడానికే బాబా కొన్ని లీలలు చేశారు. ఒకరికి చంద్రాన్ని భోజనం చేసే అలవాటు ఉంది. షిరిడి వచ్చాడు, అందరికీ నేమో హారతి అయిన తర్వాత భోజనం చేయడం అలవాటు. అందుకని వాడు ఆకలి ఇస్తున్నా కానీ చెప్పకుండా ఊరుకుండిపోయాడు. బాబా అన్నారు, పైగా ఆ రోజు ఏకాదశి, అందరూ ఉపవసిస్తున్నారు. ఎవరన్నా ఉపవసించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే హారతి అయిపోయిన తర్వాత ప్రసాదం ప్రసాదం కానీ వాడిని బీచ్ అన్నారు, నువ్వు పోయి భోజనం చేస్తామన్నారు. వీళ్ళంతా పిచ్చివాళ్ళు, నేను చెప్పినా కానీ వీళ్ళు గ్రహించుకునే వాళ్ళు కాదు, నువ్వు పోతుంది. ఆ మొదటి మాటను కొంచెం ఆలోచించుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మనం నువ్వు తట్టుకోలేవు తినరా అని మాత్రమే అంటే తట్టుకోలేకపోతే తినచ్చు కాబోలు అని కాదు. వీళ్ళంతా పిచ్చివాళ్ళని మొదలుపెట్టాడు. వీళ్ళంతా పిచ్చివాళ్ళు, నేను చెప్పినా వెందరూ నువ్వు పోయి తింటామని. అప్పుడు వాడు పోయి భోజన గ్రహంలో నాకు భోజనం కావాలంటే ఏదైనా దుంపట ఏకాదశి నాడు కూడా ఎట్టగొట్టుకు చచ్చిపోతావు అన్నాను కోసం హారతి అయిపోయారు కానీ పెట్టాను పోను. బాబా దగ్గరికి వచ్చేసి మాట్లాడకుండా కూర్చుంటే ఏమైనా తిన్నామని మళ్ళీ అడిగాడు. ఈ కారణం చెప్తే వాళ్ళ మీద ఎక్కడ విరుచుకు పడతాడు అని వదిలే బాబా హారతి అయిపోయిందిరా తింటాను అంటే అన్నాడు, అట్ట కాదు హారతి ఆగుతుంది, నువ్వు పోయి తిని రావాలి ముందని. అంటే ఏమిటవుతున్నది, వాడికి ఆకలి అవుతున్నది, ఆహారం మీద దృష్టి కలుగుతున్నది. అటువంటిప్పుడు వీడు ఎప్పుడైతే ఇక్కడ కూర్చున్నాడో హారతిలో వీడి మనసు నిమగ్నం కాక వికలమై పైత్యంగా అటు ఇటు గందరగోళ పడుతుంటుంది. తద్వారా ఏం జరిగింది, ఎందుకు ఉపయోగించాలో ఆ ప్రయోజనం జరిగిపోయింది. శరీరాన్ని కష్టపెట్టడం మాత్రమే జరిగింది. మూడవది పవిత్రం చేసుకోవడం కోసం ఉండేటువంటి సద్గురు సాన్నిధ్యాన్ని హారతి నిన్ను నిష్ఫలం చేసుకుంటోంది.
3 విధాలు చెడగొడుతోంది. అంతకంటే తినేసాడంటే ఇంకా ఆలోచన లేదిగా, ఇంకా హారతిలో సద్గురు యొక్క సాన్నిధ్యం ఎందుకు మనకు నిమగ్నం అవుతుంది. అందుకని ఫలితం వాడికి దక్కుతోంది. కాబట్టి నేను చెప్పినా వీళ్ళు వినిపించుకోరు, వీళ్ళు పిచ్చివాళ్ళు, నువ్వైనా ఆ పని చేసిరా అంట. అందుకని ఉపవాసించడం మొదట ఆంతరంగికము, ఆంతరంగికమైన ఉపవాసంతో కూడిన ఉపవాసం భాష్యము అయినప్పుడు అది సరైనటువంటి ఉపవాసం అవుతుంది. అందుకనే సాయి తన గురువు తను సేవించిన విషయం చెబుతూ కూడా ఏమంటారంటే, ఆయన ఎక్కడ కూర్చుంటే ఆకలి తప్పు కూడా గుర్తు లేకుండా పోయినాయి. ఎంతసేపు చూస్తున్నా ఆ చూస్తూ ఉండి ఆ చూస్తూ ఉంటాలో ఆయన సాన్నిధ్యంలో తన్మయత్వం చెందేవాట. అందుకని ఆకలి తప్పిగా గుర్తొచ్చేది కాదు. అది ఎలా సాధ్యమవుతుందని మనం ఆలోచిస్తే, లౌకికంగా ఎవరి వ్యామోహాలు వాడుకునే వాళ్ళు ఆ వ్యామోహాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి అట్లాగే ఉంటుంది. సినిమా కూర్చున్న వాడికి నిద్రాలు ఆకలి తెలియదు, చీకటి దాకా కూర్చున్న వాడికి అట్లాగే ఉంటుంది, దూరం కూర్చున్న వాడికి అట్లాగే ఉంటుంది, స్నేహితులతో రోడ్డు మీద తిరగడం అలవాటైనటువంటి వాళ్ళకి అట్లాగే ఉంటుంది. ఎవరికి దేనియందు అపేక్ష తీవ్రంగా ఉంటుందో, శ్రద్ధ దేనియందు అయితే ఉంటుందో అప్పుడు ఆ సందర్భంలో ఇంకా ఇవేవి పనిచేయకుండా వాటికి కట్టుబడతాయి. అది భగవద్గీతలో చెప్పాడు, మనస్సుతో ఇంద్రియాలను జయించి అన్న. మనస్సు ముందు ప్రీతితో తన లక్ష్యం మీద నిలవడం ద్వారా ఇంద్రియాలు వాటంతట అది కట్టుబడవలసి ఉంటుంది. ఇది మన వ్యాఖ్యానమైన కాదా అనుకుంటానికి రమణ మహర్షి రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి ఉదాహరణ గుర్తు. మనసును గ్రహించడానికి మనుషులు చేసేటువంటి యత్నాలు 2 రకాలు ఉంటాయి అన్నారు. ఒకరు ఏం చేస్తారట, గొడ్డలు కాసేటప్పుడు గొడ్డ వెనకాల కర్ర తీసుకుని అటుపక్కకి ఇటుపక్కకు పోయిన గొడ్డని పక్క రోడ్డు మీద కదిలించుకుంటూ వస్తారట. వాడికి దుబ్బ అయ్యే పని ఒక 20 ఆవులో 40 పశువులు ఉన్నాయనుకోండి, ఇటు పక్క రోడ్డు మీద పక్కకి దిగిన గుడ్డును ఒక్కదాని కరువు వచ్చే లోపల ఇటు 4 దిగుతాయి, 4 మళ్ళీ వచ్చే లోపల ఇటు 10 దిగుతాయి. అందుకని వీడి ప్రాణాలు తెగుతాయి అవి దారికి వచ్చేటప్పటికి. అందుకని అట్లా కాదు, వాటన్నిటికీ ఆకలి తీర్చేటువంటి ఆకర్షణీయంగా ఉండేటువంటి ఈ పచ్చికను కట్ట ముందు భుజం మీద వేసుకోమన్నారు, వేసుకుని ముందు నడవమన్నారు. అప్పుడు వాటికి ఒకటి తెలుసు, ఈ పచ్చిక వాడి తినడు, మన కోసమే తెలుసు వాటికి. అందుకని వాడి వెనకాల కిందగా నడిచి ఇంటికి వచ్చేస్తాయి అంటూ మనసుని బలవంతాన్ని నిగ్రహించడం కోసం చేసేటువంటి వాటి ప్రయత్నం ఇటా విఫలం కష్టతరం అవుతుంది. అలా కాక సంతోషకరంగా ఉండేటువంటి విషయం మీద మనసు ఆకర్షింపబడటం ద్వారా తన గమ్యం వైపుకి తీసుకుపోవడం అనేది సులభం అవుతుంది అని చెప్పి రామకృష్ణ పరమహంస కూడా అభ్యాసికి సులువుని తెలియపరుస్తున్నారు. ఆ సులువుని రామకృష్ణ పరమహంస తెలియపరిస్తే ఓహో భగవద్గీతలో ఉన్న శ్లోకానికి వివరణ ఇది కాబోలు మనకి ఇప్పుడు అర్థం అవుతుంది. లేకపోతే ఏమవుతుంది, ఓహో మనసులో గ్రహించి తర్వాత నిజం నిగ్రహించాలి అన్న ఆ వాక్యాన్ని తిరిగి అంటం ద్వారా అర్థమైన కనిపిస్తుంది. కానీ కూర్చున్నప్పుడు నిగ్రహం కాకపోతే ఏం చేస్తున్నామో ఏం చేయాలో గుర్తురాదు. అక్కడ విన్న సూత్రం ఇక్కడ మనం అప్లై చేసుకోవాల్సిన సంగతి జ్ఞాపకం తట్టదన్నమాట. అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి అన్వయం కాదు. ఏమిటబ్బా ధ్యానం కోసం ఎంత ప్రయత్నం చేస్తే ఇది కథ కూడదే, కుదరదే, ఎందుకు నిలవదు అని తపన పడుతుంది తప్ప అక్కడ చెప్పిన సూత్రం ఇది అనే సంగతి జ్ఞాపకం ఉండదు. భగవద్గీత అధ్యయనం చేయడం అధ్యయనంగా ఉండిపోతుంది, ఇక్కడ జీవితంలో తన పాట తన పడే విధానం వేరుగా ఉండిపోతుంది. కాబట్టి రామకృష్ణ పరమహంస మళ్ళీ అదే సూత్రాన్ని బోధించారు. ఉపవాసం అన్న అర్థం అదే. వీటన్నిటి ద్వారా మన పూర్వీకులు మనకు తెలియబరుస్తున్నది ఏమిటి అంటే, మనస్సు సంతోషంతో ప్రీతితోటి ఏ వస్తువు పవిత్రమైనటువంటి వస్తువు పరమార్థం ఎందుకు లగ్నమవుతుందో, సద్గురువు ఎందుకు లగ్నమవుతుందో అప్పుడు మనస్సు కట్టుబడింది కనుక ఇంద్రియాలు కూడా వాటంతా కట్టుబడతాయి అని చెప్పారు. ఆ రీతిన మనసుని గ్రహించుకున్నట్టయితే అప్పుడు లక్ష్యం మీద నిలుస్తుంది అంటున్నాం. లక్ష్యం మీద ప్రీతి ఏర్పడితే మనస్సు నిలుస్తుంది. ఇది అసలు సూత్రం. మనసుని గ్రహింపబడితే ఇంద్రియాలు గ్రహింపబడితే అంతవరకు బాగానే ఉంది. మనసుని గ్రహింపబడటం ఎట్లాగా అంటే పవిత్రమైన వస్తువు ఎందు అపారమైన ప్రీతి చేత కట్టుబడుతుంది. కాబట్టి ప్రీతినిచ్చేటువంటి వస్తువుని లభించేయవలసి ఉంటుంది. దేని ఎప్పుడైతే ప్రీతి ఉంటుందో అక్కడ మనస్సు దానికై అది నివసించి దానికై అది లగ్నం అవుతుంది. దీన్ని యేసు ప్రభు బైబిల్లో ఏమంటాడు, ఎవరి జీవితంలో ఏది ఎనలేనిటువంటి నిధి కింద దేన్ని కలుస్తాడో, ఒకడు కీర్తిని నిధి అనుకుంటాడు, జీవితానికి అవసరమైంది అనుకుంటాడు, ఇంకోటి హోదా అనుకుంటాడు, వాడు అంతస్తు అనుకుంటాడు, వాడు ధర్మం అనుకుంటాడు. ఎవడు దేని యందు అపారమైన విలువను పెడతాడో అటువంటి నిధి దగ్గరే వాడి హృదయం కూడా ఉంటుంది, దాన్నే వాడు పొందుతాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ సద్గురువును ఎప్పుడైతే ఆశ్రయించి తీరాలి అని శాస్త్రాలు చెప్తున్నాయో మన ఆధ్యాత్మిక జీవితం సార్థకం కావాలంటే అప్పుడు మనకు సద్గురువు కోసం అన్వేషణ, తపన, దాహం, ఆకలి బయలుదేరాలి లోపల. అది ఎప్పుడూ ఉండవలే. ఇక్కడ 190 మందికి జరిగేటువంటి లోపం ఎక్కడంటే ఇక్కడ సద్గురువు యొక్క ఆవశ్యకత మన మనసుకు బాగా తెలియటం ద్వారా సద్గురువు యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అనేటువంటి తపన నిరంతరం ఉండాలి. మనిషికి డబ్బు మీద ఎలా ఉంటుందో అలా ఉండాలి. అందుకే శాస్త్రంలో ఏం చెప్పారు, దారేషణ, ధనేషణ, పుత్రేషణ 3 కలిసి ఎట్లా ఉంటాయో అన్ని కలిసి ఒక పరమాత్మ మీద ఉంటే తిరగలుగుతుందని చెప్పారు. భార్య బిడ్డలు ఏంది ఎటువంటి ప్రీతి ఉంటుంది,
బిడ్డల మీద ఎలాంటి మమకారం ఉంటుంది, ధనం మీద ఎలాంటి ప్రీతి ఉంది, ఈ మూడింటి మీద మనిషికి ఎంత తీవ్రమైన కాపీలో ఉంటుందో ఈ మొత్తం కలిసి ఒక పదార్థం మీద ఉన్నప్పుడు సిద్ధి కలుగుతుంది అని చెప్పారు. ఈ మూడింటి ఎందుకు ఉదాహరణగా చెప్పాడు? ఎక్కడ ఎప్పుడు వీడు ఏం చేస్తున్నా సరే నేపథ్యంలో అదే ఆడుతూ ఉంటుంది లోపల. అన్నీ ఉన్నా సరే రేపు పొద్దున వీళ్ళ సంగతి ఎట్టాలని సంగతి మాత్రమే వాళ్ళ దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది మనసు. అట్లా నిరంతర చింతనకు నిత్య జీవితంలో ఉండే ఉదాహరణలు. అట్లా నిరంతరం తపన లోపల ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు మనస్సు సద్గురు యొక్క సాన్నిధ్యాన్ని అనుభవించడానికి యోగ్యమవుతుంది, తప్పకుండా సాన్నిధ్యాన్ని పొందుతుంది. ఆ లోపల సాన్నిధ్యం దొరికినా అనుభవిస్తారన్నమాట. ఎట్లా మనకు ఆకలి వేయటం కానీ తినాలనిపించడం కానీ మనస్సు కనిపించినప్పుడు వస్తువులు పక్కనే ఉన్నా కానీ వాటికంటే ముట్టుకోము అట, వాటిని తలుచుకోము. అట్లా తినాలనే అపేక్ష లోపల కలిగినప్పుడు దానికోసం నానాయత్నం చేస్తాం, అవసరమైతే అడుగుకుంటాం, దొంగితనం చేస్తాడు మనిషి. అంటే తీవ్ర యత్నాన్ని పురుగొల్పుతుంది లోపల, ఊరుకుందరు. కాబట్టి సద్గురు యొక్క సాన్నిధ్యం యొక్క ప్రభావాన్ని ప్రయోజనాన్ని మనం పొందగలగాలంటే మొదట సద్గురు యొక్క కృప సర్వము అనే సంగతి తెలిసి దాని ఎందుకు అపేక్ష కలగాలి. ఈ సర్వం తెలిసి అపేక్ష ఎందుకు కలగడం కష్టమవుతుంది అంటే ఎన్నిసార్లు జాగ్రత్తగా విన్నా కానీ ఒక్కచోట మాత్రం మళ్ళా మనసు పొరపాటు పడుతుంది. ఎట్లాగా? మన ప్యాంట్లను చొక్కాలను వాటిని ఏం చేస్తారంటే ఈ కాలర్ ఇటువైపు వేసి ఇస్త్రీ చేస్తూ ఉంటాడు అనేక సంవత్సరాలు. ప్యాంట్ ఉంటే ఈ కింద ఉండేటువంటి క్లీవ్స్ ని ఆ విధంగానే పెట్టి ఇస్త్రీ చేస్తూ ఉంటాడు. క్లీవ్స్ అది ఒకే రకంగా వాడు పేప ప్రతిరోజుకి ఇస్త్రీ చేసిన మీద ఏమవుతుంది? ఎప్పుడన్నా మనం అడుగున పీసులు అయిపోయింది కాబట్టి దాన్ని మంచి బ్యాకరీ కొట్టిద్దామని ప్రయత్నం చేస్తే ఆ పాత మంటలు మాత్రమే ఇటు పక్కకే మరుగుతుంటుంది. ఎంతసేపు అయినా మనం అవతల పక్కన మంచి కుట్టాలని మన ఉద్దేశం. చెవట పట్టి కాలం అంతా తిరిగిపోయింది. అప్పుడు కాలాన్ని ఉపదేశి కుట్లు ఇడిపి కాలం వెనక్కి పక్క తిప్పి మళ్ళా కుడతారు. ఆ కుట్టడం కోసం ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? ఇటు మరుగుతుంటుంది అన్నమాట కాలం అనేక సార్లు దానికి ఇస్త్రీ చేపట్టి. అదే రీతిన మనకు జీవితంలో అవగాహన లేకపోవడం చేత ఏర్పడినటువంటి కొన్ని దురభిప్రాయాలు స్పష్టంగా దురభిప్రాయాలను తెలిసిన తర్వాత కూడా వెనకటి అభ్యాసం చేత ఎన్నిసార్లు నిలుపుకుంటం కోసం మనం యత్నం చేసినా అది పాతకు మళ్ళీ వెనక కట్ట పడుతూ ఉన్నట్టు ఒక చోట మనం పొరపాటు పడి ఈ తపన మనలో జనించకుండా ఉంటుంది. ఏంటిది? లౌకిక జీవితానికి ఆధ్యాత్మిక జీవితానికి వైరుధ్యం ఉంది అని ఎక్కడో ఎందుకో లోపల మెడుకుమంటుంది. సద్గురు యొక్క అనుగ్రహం ఆధ్యాత్మికానికి మాత్రమే అనేటువంటి భావం కూడా దాంతో పాటే ఉంటుంది. వీడికి ప్రాకృతికమైన జీవితం మీద ఎక్కువ అభ్యాసం అభినవేశం ఉంది కనుక పారమార్థిక జీవితం మీద నిరంతరము కోరిక కలగదు కనుక దాన్ని ఇచ్చేటువంటి సద్గురు మీద కూడా కలగదు. కలుగుతున్నప్పుడు కూడా పారమార్థికానికే ఇస్తాడా ఆయన అన్నటువంటి ఏదో లోపల ఒకటి అలా ఉంటుంది. కానీ స్పష్టంగా చెప్పారు భక్తి ముక్తి ప్రదంతం అని చెప్పారు. మొదట భక్తినిచ్చి తర్వాత ముక్తినిస్తారు. అందుకని కల్పవృక్షంతో పోలుస్తుంది గురు చరిత్ర. సద్గురువు కల్పవృక్షం పనికి రాకట, చింతామణి పనికి రాకట, స్పర్శవేది పనికి రాకట, కామధేను పనికి రాకట, నాకు సద్గురువుతో పోలుతారు. అంటే ఇవన్నీ ఎలా అయితే కోరినవి ఇస్తున్నాయో అలాగే కోరినవి వీడు ఏమీ కొరవలసిన అవసరం లేని స్థితిని కూడా ఇస్తాయి. కాబట్టి ఇహాన్ని పరాన్ని రెండింటినీ ఇస్తున్నాడు అనే సంగతి మరిచి ఇది పరానికి సంబంధించిన విషయం కావాలి, పారమార్థిక విషయానికి సంబంధించింది కావాలి అని ఉండి జీవితంలోనేమో అభినవేశం ఎక్కువ ప్రాకృతికమైన జీవితంలో ఉండటం మూలాన దాని మీద అపేక్ష కలగకుండా ఉంటుంది. అంటే కలిగిన అపేక్ష తీవ్రంగా పూర్తిగా అవగాహనతో ఉంటేనేమో పూర్తిగా కలుగుతుంది, పొందుతుంది. కలగకుండా ఉన్నా చింతలేదు. ఇది కలిగి కలగకుండా ఉండి తన యొక్క దురవగాహన చేత మాత్రమే ఈ లొసుగును మనసులో పెట్టుకుంటుందన్నమాట. మన లౌకికమైన సమస్యల గురించి, మన బాధల గురించి, మన పాటలు మనం పడుతూ మన ఎట్లా మనం చేసుకుంటూ మన కోరికలు మనం పెట్టుకుంటూ ఉంటాం. పరమార్థికానికి కావాల్సినప్పుడు అది అనే భావన లోపల ఉండి జీవితానికి అంతటికీ పరమార్థమే ముఖ్యమని మనం అనుకోవడం లేదు కనుక సద్గురు యొక్క అనుగ్రహం కోసం లోపల తపన కలగదు. కలగకపోవడం చేత ప్రత్యక్షంగా సాన్నిధ్యం లభ్యమవుతున్నా సరే లోపల అనుభూతి రూపంలో దాన్ని పొందలేకపోవడం అనేది జరుగుతుంది. వెనక మనం చెప్పుకున్నటువంటి ఉదాహరణ లాగా మహాపండితుడు ఉన్నాడు, ఆయన కొడుకున్నాడు. దేశంలో అందరూ దూర దూర ప్రాంతాల నుంచి పండితుడు ఆయన విద్య నేర్చుకుంటాం కోసం ఎక్కడి నుంచో వచ్చి వాటిలో పడిగాపులు పడి నేర్చుకుంటున్నారు ఆయన దగ్గర. ఎప్పుడు ఇంట్లోనే ఉండేటువంటి కొడుక్కి ఆ పాండిత్యం మీద ఆ స్త్రీకి ఎప్పుడైతే కలగలేదో చంపుకు తింటాడు. ఈ జాతస్తులుగా జాతస్తులు దొరికారు అనిపిస్తుంది. వీడికి చదువుకుని తనంతరం వాడు కావాలని ఆయన ఎంత తపన పడితే మాత్రం వీడికి వీటితో దగ్గర హాయిగా ఉండడం, హాయిగా ఉండేవాడు అంతం తింటాడు అని వీడికి అనిపిస్తుంటుంది తండ్రి పట్ల. అప్పుడేమవుతుంది? అంత మహాపండితుని నిధిని దగ్గర పెట్టుకున్నాడు, వీడికి అపేక్ష కలగడం చేత పొందడం లేదు. దీన్ని మన పెద్దలు కాస్త చురుకు మనకు తగలటం కోసం ఉదాహరణలు చెప్పారు. కలవతూలు పొలంలో వికసిస్తున్నాయి. వికసిస్తే
దాని ఆ మూలంలో ఉండేటువంటి దానికి ఎప్పుడు సమీపంలో ఉండేటువంటి కప్పలని నేమో పురుగుల్ని మాత్రమే తింటున్నాయి, ఎక్కడి నుంచో వచ్చినటువంటి తేనెటీగ అది మాత్రం అందులో ఉండేటువంటి మధువును గ్రోలు వెళ్ళిపోతున్నాయి అని ఉదాహరణ ఇచ్చారు. చూడండి ఎట్లా ఉన్నాయి. అవి ఏ సరస్సులో అయితే ఉన్నాయో ఆ కమలాలు ఆ సరస్సులోనే ఆ కప్పలు ఉన్నాయి, కానీ వాటి దృష్టి మాత్రం ఎప్పుడు పురుగుల మీద ఉంటుందిట. ఇది